నా వైపు జాగ్రత్తగా చూసి ఒక్కసారి ఆలోచన చేయండి. జ్ఞానులైన వారు తూర్పు దేశం నుంచి ఒక నక్షత్రము కదులుచుట చూచి ఆ నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణం చేశారు. వీరు మామూలు వ్యక్తులు కాదు, వీరు ఖగోళ శాస్త్రవేత్తలు. అన్ని నక్షత్రాలు స్టేబుల్గా ఉన్నాయి. ఒక నక్షత్రము నడిచే నక్షత్రము, ఆ నక్షత్రాన్ని వెంబడించారు ఈ ముగ్గురు జ్ఞానులు. ఎవరిని చూద్దామని? రక్షకుని చూద్దామని. ఈ శాస్త్రవేత్తలైన జ్ఞానులకు తెలిసింది ఇది మామూలు నక్షత్రము కాదు, ఆయన నక్షత్రం. ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన నక్షత్రం. ఈ నక్షత్రం దారి చూపే ఆ దారి ఎక్కడికి తీసుకుని పోతుందయ్యా అంటే రక్షకుని చెంతకు తీసుకుని పోతుంది. జ్ఞానులైన వారు వారి పనులన్నీ కూడా విడిచిపెట్టి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారో తెలుసు? 2 years. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 2 సంవత్సరాలు కుటుంబాలు వదిలిపెట్టారు, పిల్లలు వదిలిపెట్టేశారు, వారికి ఉన్న ఆస్తి వదిలిపెట్టేశారు. వారి ఆశ ఏంటయ్యా అంటే రక్షకుని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షకుని చూడాలి అంటే ఒక త్యాగపూరిత జీవితం ఉండాలి. రక్షకుడు అంత ఈజీగా మార్కెట్లో దొరకడు. మార్కెట్లో ఒక 50 రూపాయల స్టార్ కొని ఇంటి మీద పెడితే రక్షకుడు ఉదయించాడు ఇంట్లో. రక్షకుడు ఉదయించాలి అంటే త్యాగపూరిత జీవితం ఉండాలి. లోకానికి వేరుపడిన జీవితం చేయాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించే రక్షకుడు ఉద్భవించడు, ఉదయించడు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే ఏంట్రా అంటే ఒకడు అన్నాడంట మొక్క అన్నాడంట. ఒక్క పదంలో చూడు ఎంత క్లియర్ కట్ డెఫినేషన్. మొక్క. ఇంకోటి తాడన్నాడంట చొక్కా అన్నాడంట. సింపుల్ డెఫినేషన్స్ కదా. మొక్క చుక్క ఈ 2 ఉంటే క్రిస్మస్ అయిపోతుందా? నో, నెవర్. ఇది ఇరుకు మార్గమై ఉన్నది. దీనిలో అందరూ ప్రయాణం చేయలేరు. రక్షకుని దగ్గరికి వెళ్ళటానికి త్యాగపూరిత జీవితం ఉండాలి. నా వైపు చూస్తూ ఒక్కసారి మాటలు ఆలకించండి. జ్ఞానులైన వారు ఇదేదో నక్షత్రం కదులుతుందని చెప్పి ఆ నక్షత్రం ఆరాధించలేదు. జ్ఞానులైన వారు ఆ నక్షత్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మరియా ఎవరున్నారు? శిశువు కూడా ఉన్నారు. వారు మరియను ఆరాధించలేదు. ఎవరిని ఆరాధించారు? ఒక్కసారి ఆ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఆ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం 11. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించినట్టు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని పూజించారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని పూజించారు. ఈ జ్ఞానులకు రక్షకుడు ఎవరో తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానులు రక్షకుని కనుగొన్నారు. ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. రక్షకుడు ఎవరో జ్ఞానయుక్తంగా ఆలోచించటం లేదు. హేరోదు దగ్గరికి వెళ్ళి అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆల్రెడీ ఒక రాజు అక్కడ ఉన్నాడు, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అక్కడున్న రాజు ఇతడు సరి అయిన రాజు కాదు అనే సంగతి జ్ఞానులు గుర్తించారు కనుక, ఏ బాబు వేరొక రాజు ఎక్కడయ్యా?
వారిని చూడటానికి మేము వచ్చాం. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుచున్న ప్రశ్న, హూ ఇస్ యువర్ కింగ్? నీ రాజు ఎవరు? నువ్వు సరైన రీతిలో గుర్తించగలిగిన సామర్థ్యం నీకుందా? ఇది కావాలి అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, ఆ నడిపింపు, ఆ కృప నీకు అవసరం. లేనట్లయితే ఒక అడుగు లోకంలో, ఒక అడుగు ప్రభు ముందు వేస్తూ ఉంటావు. నువ్వు అనుకుంటూ ఉంటావు బ్యాలెన్స్డ్ లైఫ్ నేను చేస్తున్నాను అనుకుంటావు. నో. ప్రైజ్ లార్డ్. క్రైస్తవ జీవితం అది ఒక ప్రత్యేకించబడిన జీవితం. ఈ జీవితము ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయటం చాలా కష్టము. ప్రభు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ అంటున్నారు, ఓ కష్టమైన పనిని నేను సాధ్యముగా మార్చి ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితం చేయడానికి ఇష్టపడుతున్నాను. జ్ఞానులు ఎలా వెళ్ళారో మార్కు సువార్తలో కూడా ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎవరైనా పక్షవాతము కలిగిన వ్యక్తి 2వ అధ్యాయంలో ఉంటాడు. పక్షవాతము కలిగిన వ్యక్తి మంచం మీదే పడున్నాడు. ఆయన యేసు దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఎవ్వరూ తీసుకువెళ్ళేవాళ్ళు లేరు. ఒక 4 మనుషులతో మాట్లాడి, నీకు దండం పెడతానయ్యా, ఎలా అయినా నన్ను యేసు దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి మాట్లాడుకున్నాడు. ఆ 4 ఆ 4 కూడా పట్టుకొని యేసు దగ్గరికి, యేసు ఉన్న ఇంటికి తీసుకుని వచ్చారు. అక్కడ భయంకరమైన జనసమూహము. లోపలికి ఆ మంచము మీద ఉన్న ఆ పారలైజ్ అయిన వ్యక్తిని లోపలికి తీసుకువెళ్ళటానికి స్థలము లేదు. ఆ 4 వ్యక్తులు ఇంటి పైకెక్కి ఇంటి కప్పు తీసి ఇంటి వాసాలను కోసి ఆ మంచానికి 4 కోళ్ళకి 4 తాడు కట్టి మెల్లగా యేసు ముందుకు దించేశారు. యేసు ముందు దిగిపోయాడు ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, నేను యేసు దగ్గరికి వచ్చేసాను, ఇక నాకు విడుదల దొరికిపోయిందంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ముందుకి ఈ పక్షవాతము కలిగిన వ్యక్తి దిగాడో, ప్రభు అంటున్నారు, ఓయ్, ఈ 4 వ్యక్తులు ఎంత విశ్వాసముతో నా దగ్గరికి తెచ్చారో, ఆ విశ్వాసము గొప్పదయ్యా. ఈ విశ్వాసము ద్వారా ఇతన్ని నేను స్వస్థపరుస్తూ ఉన్నాను, ఇతడి పాపాలు క్షమించబడ్డాయని అప్పుడే ప్రభు డిక్లేర్ చేసేశారు. బిడ్డ, ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆ పక్షవాతము కలిగిన వ్యక్తిని తీసుకొచ్చిన ఆ 4 వ్యక్తులు ఉన్నారే, వారు ఎవరు? వారి పేర్లు ఏమన్నా తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయా? ఆ 4 వ్యక్తులు ఎవరు? మీకు ఒక విషయం చెప్పునా? యేసు ముందుకు తీసుకువెళ్ళే ఆ 4 వ్యక్తులు ఎవరంటే, మనకిచ్చిన 4 సువార్తలు. ప్రైజ్ లార్డ్. ఈ 4 సువార్తలు ఒక మనిషిని ప్రభు దగ్గరకు తోడుకొని పోతాయి. ప్రైజ్ లార్డ్. ఈ 4 సువార్తలు ఏ మనిషి అయితే నమ్ముతాడో ఆ మనిషి ప్రభు ముందు ల్యాండ్ అవుతాడో. ఎప్పుడైతే ప్రభు ముందు దిగుతాడో ఆ వ్యక్తిలో నూతనమైన ఆత్మీయ అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. ఆ ఆత్మీయ అనుభవం ద్వారా అనేక మందిని ఆకర్షించగలిగిన కృపనిస్తాడు ప్రభు. ఈ 4 సువార్తలు ప్రభు మనకిచ్చింది విడుదల సువార్త అయితే, 4 సువార్తల తరువాత ఉన్నాయే అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆ పుస్తకాలన్నీ మహిమా సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 సువార్తలు గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్ అయితే, అపోస్తుల కార్యము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు మహిమా సువార్త. ప్రైజ్ ది లార్డ్. ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చుట,
ఇది విడుదల